అందరికీ నమస్కారం. కుంభరాశి జాతకుల యొక్క సంపూర్ణ భవిష్యత్తు గురించి మనం ఈ వీడియోలో ప్రస్తావించుకోబోతున్నాం. కుంభరాశి జాతకులకు ఎలాంటి జీవితం అనేది ఉండబోతోంది, వారి జీవితంలో వారు ఎటువంటి విజయాన్ని సాధించబోతున్నారు, వారి యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్స్ ఏంటి, ఇలా అనేక విషయాలను మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. కుంభరాశి జాతకులు నిజంగా నక్కతోక తొక్కారనే చెప్పాలి. వారి యొక్క జీవితంలో జాతకంలో అనేక రకాల మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. 100కి 100% వారి జీవితం ఇలాగే ఉంటుంది. కుంభరాశి జాతకులకు నమ్మలేని అదృష్టం అనేది వారి యొక్క జీవితం యొక్క తలుపులు తట్టబోతోందని చెప్పుకోవచ్చు. వారి జీవితంలో జాతకంలో ఎంత చక్కగా వీరి యొక్క లైఫ్ అనేది రాసుంటుందంటే వీరంత అదృష్టవంతులు ఇంకొకరు ఉండరు అని చెప్పి జ్యోతిష్య పండితులే ఒప్పుకుంటారు. అలా ఉంటుంది ఈ కుంభరాశి జాతకుల యొక్క జీవితం. ఇక కుంభరాశి జాతకులకి అదృష్ట కాలం అనేది ఒక టైం పీరియడ్లో వస్తుంది. వారి లైఫ్ మొత్తంలో వచ్చేటటువంటి ఆ టైం పీరియడ్ని వారు కనుక జాగ్రత్తగా ఒడిసి పట్టుకున్నారంటే చాలు, వారి యొక్క జీవితం పూర్తిగా మారిపోతుంది. ఒక మంచి టైం వచ్చిందంటే అది ఒక 7 సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటుంది. ఒక చెడు టైం వచ్చినప్పుడు కూడా మనకి అది 7 సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ మంచి అనేటటువంటి టైంని వీళ్ళు కనుక బేరీజు వేసుకోవడం, లేదా వస్తున్న సిమ్టమ్స్ని వీళ్ళు కనుక గుర్తుపట్టగలిగారు అంటే ఖచ్చితంగా వారి లైఫ్ని వాళ్ళు మరల్చుకోగలుగుతారని చెప్పుకోవచ్చు. మంచి పీరియడ్ అనేది వీరికి స్టార్ట్ అయినప్పుడు వీరి యొక్క జీవితంలో వచ్చేటటువంటి సిమ్టమ్స్ని వీరు గుర్తించగలగాలి. అలా కనుక వీరు గుర్తించారంటే ఇక వీరికి తిరుగుండదని చెప్పుకోవచ్చు. ఒక్కొక్కరి జీవితంలో అంటే ఒక్కొక్క రాశి వారి జీవితంలో ఒక్కో రకంగా సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి. అయితే ఈ కుంభరాశి జాతకులకు ఈ సిమ్టమ్స్ ఎలా కనిపిస్తాయి అంటే కనుక కుంభరాశి వారు ఎక్కువ శాతం వ్యాపారాలలో ఉంటూ ఉంటారు. వీరు చిన్నదైనా పెద్దదైనా వ్యాపారం చేయడానికే ఎక్కువగా ఇష్టపడతారు, ఉద్యోగం కంటే కూడా. కాబట్టి వీరు వ్యాపారం చేసేటటువంటి ప్లేస్లో కానీ, లేదా వీరు చుట్టుపక్కల ప్లేసెస్లో అంటే వీరుంటున్న ఇంటి దగ్గరలో కానీ ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చిన తర్వాత వీరికి కలిసి వస్తున్నట్టు అనిపిస్తే కనుక వారి ఎదురు తీసుకోవడం చాలా మంచిది. వ్యాపార స్థలం నుంచి వీరు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కానీ, లేదంటే చుట్టుపక్కల ఎవరైనా చిన్నపిల్లలు మనకి కనబడుతూ ఉంటారు. ఒక కుటుంబం వచ్చాక మనకెందుకో బాగా కలిసి వచ్చినట్టు అనిపిస్తోంది అని అనుకుంటూ ఉంటారు చాలామంది, ముఖ్యంగా ఈ కుంభరాశి వారు. అలాంటప్పుడు వారింట్లో ఉండే చిన్న పిల్లల్ని పిలిచి ఎదురు తీసుకుని వెళ్ళండి. ఇలా చేయటం వల్ల మీ యొక్క జీవితంలో వచ్చే చిన్న చిన్న కష్టాలు, ఇబ్బందులు అనేవి, మీ పనులకు ఆటంకాలుగా ఉన్నవి ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగిపోతాయన్నమాట. సో మీరు నక్కతోక తొక్కారా అన్నట్టుగా మీకు ఈ టైం అనేది చాలా చక్కగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ కుంభరాశి వారు ఎక్కువ శాతం వారి యొక్క జీవితంలో ఇతరులకి సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలా ఇష్టపడుతున్నటువంటి టైంలో వారు ఎక్కువ శాతం చాలా ఇబ్బందుల్ని కొని తెచ్చుకుంటారని చెప్పుకోవచ్చు. అది ఎలా అంటే పరోపకారం పరమధర్మ అనేటటువంటి సూత్రాన్ని వీళ్ళు ఎక్కువ పాటిస్తూ ఉంటారు. ఆ పరోపకారం ఎలా అయిపోతుందంటే ఆఖరికి వీళ్ళకే ఇబ్బందులు వచ్చేటటువంటి పరిస్థితులు అనేవి కనిపిస్తాయి అన్నమాట. సో ఆ ఇబ్బందుల్ని ఫేస్ చేయడానికి మళ్ళీ వీళ్ళు ఒక రకంగా కాదు, ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో అలా ఈ యొక్క కుంభరాశి వారు ఇతరులకి సహాయం చేయబోయి వాళ్లకు వాళ్లే ఇబ్బందుల్లో పడిపోతూ ఉంటారు. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీరు ఎక్కువ శాతం అంటే కుంభరాశిలో ఉన్నటువంటి వారు ఎక్కువ శాతం ఇంటి భోజనాన్ని ఇష్టపడతారు. ఎన్ని రకాలు వండి పెట్టినా తింటారు, కానీ అది ఇంటి భోజనం అయి ఉండాలి. ఎంత దూరం వెళ్ళినా ఎక్కువ శాతం ఇంటి భోజనానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఒకవేళ వాళ్ళు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చే పరిస్థితులు ఉన్నాయనుకోండి, ఇంట్లో టిఫిన్ చేసి మధ్యాహ్నానికి భోజనం తీసుకుని వెళ్తారు, సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తారు. ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వారు ఎక్కువగా ఇంటినే ఇష్టపడుతూ ఉంటారు. కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. ముందుగా ముఖ్యంగా చెప్పాలంటే తల్లిదండ్రులకి ఎక్కువ గౌరవం ఇస్తారు. తల్లిదండ్రుల యొక్క ఉనికిని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి మనం చూసుకున్నట్లయితే కనుక డబ్బు విషయంలో ఎంత పొదుపు చేస్తారో అంతే ఎక్కువగా వీళ్ళు ఖర్చు పెడతారు. ఆ ఖర్చు కూడా ఎలా, వీరి కోసం కాదు, ఇతరుల కోసం ఎక్కువగా ఖర్చు పెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా వీరు అనేక విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు
వారి యొక్క సహోదర వర్గాన్ని ఎక్కువగా ఇష్టపడతారు, ప్రేమిస్తారు. వారి కోసం ఏం చేయటాకైనా సిద్ధపడిపోతారు. కానీ ఆ క్రమంలో వీళ్ళు అనేక రకాలైనటువంటి మాటల్ని కూడా పడుతూ ఉంటారు. సొంత వారికి సహాయం చేయబోయి లేదా సొంత వారిని కష్టాల నుంచి లేదా వారి యొక్క ఇబ్బందుల నుంచి బయటపడేయబోయి వీరు లేనిపోని మాటలు పడుతూ ఉంటారు. ఈ విధంగా ఈ కుంభరాశి వారు అనేకమైనటువంటి విధాలుగా ఏదో కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టు వీళ్ళ యొక్క ఇబ్బందులకి అనేక రకాల కారణాలని వీరే కొని తెచ్చుకుంటూ ఉంటారనమాట. ఇక ఈ కుంభరాశిలో పుట్టినటువంటి వారికి ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే కనుక వారి జీవితం ఎప్పుడూ కూడా 3 పువ్వులు 6 కాయలుగా ఉండాలి అనే కోరుకుంటూ ఉంటారు. కానీ వీరు కోరుకున్నటువంటి జీవితానికంటే కూడా ఎక్కువగా వీరు ఇబ్బందుల్ని ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు వారి యొక్క లైఫ్లో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడానికి ఎంతలా ముందుకు వెళతారో వారి యొక్క వ్యాపారాలని కూడా అదే విధంగా ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. అలా చేసి వారి యొక్క జీవితంలో చాలా వరకు కూడా అవసరం లేనటువంటి పరిస్థితుల్ని కొని తెచ్చుకుంటూ ఉంటారన్నమాట. ఇక అదేవిధంగా ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వారు ఒక రకంగా చెప్పాలంటే కష్టజీవులు. ఏ కష్టమైనా చేయడానికి ఇష్టపడతారు, కానీ ఎక్కువ శాతం సుఖంగా కష్టపడాలి అనుకుంటారు. అంటే ఏంటి, ఎక్కువ శాతం వీరు స్మార్ట్ వర్క్ని ఇష్టపడతారు. హార్డ్ వర్క్ వీళ్ళకి అంతగా ఇష్టం ఉండదు. వీరు ఎక్కువ శాతం స్మార్ట్ వర్క్ చేయాలి అనుకుంటారనమాట. అంటే ఏ పనైనా సరే మనం కూర్చుని చేయించగలిగేటటువంటి పరిస్థితుల్లో ఉండాలి, చేసేటటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు అనేది వీళ్ళ యొక్క ఆశ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక అంతేకాకుండా ఆ దానికి తగ్గట్టుగానే వారు వారి యొక్క జీవితాన్ని కూడా మలుచుకుంటారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క కుంభరాశిలో పుట్టినటువంటి వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ విషయంలో కొంచెం ఈగర్గా ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఎస్, బ్లాక్ మ్యాజిక్ వీళ్ళు ఎక్కువ శాతం అలాంటి విషయాల్ని తెలుసుకోవడానికి ఎక్కువగా నమ్ముతూ ఉంటారు కూడా. ఎందుకంటే ఎస్, అలాంటివి ఉన్నాయి, అలాంటివి జరుగుతాయి అనే నమ్మకాలు వీరిలో ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క కుంభరాశి వారు కొన్ని విషయాలను మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వారి జీవితంలో వచ్చేటటువంటి అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడటానికి వాస్తు ప్రకారం చూసుకుంటే ఇంటి నైరుతి భాగంలో నిర్మించిన బాత్రూమ్ కూడా కుంభరాశి గల వ్యక్తులపై అప్పుల భారాన్ని పెంచుతుంది. కాబట్టి ఆ యొక్క ఇబ్బందుల్ని అధిగమించడానికి, అప్పుల భారాన్ని దాటుకోవడానికి వాళ్ళు చేయవలసింది ఏంటి అంటే కనుక నైరుతి భాగంలో బాత్రూమ్ని నిర్మించకండి. అలా ఉంటే కనుక ఆ దిశలో నిర్మించకూడదు. రుణ విముక్తి కోసం ఇల్లు లేదా దుకాణం ఈశాన్య దిశలో గాజుని ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతోంది. అంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వీళ్ళకి వస్తాయని చెప్పలేం, కానీ వచ్చిన పక్షంలో కనుక వీరు ఖచ్చితంగా కొన్ని పాటించడం చాలా మంచిది. అయితే గాజుని ఉంచడం మంచిదన్నాం కదా, మరి ఎలాంటి గాజు అంటే ఎరుపు లేదా మెరూన్ రంగులో ఈ గాజు అనేది ఉండకూడదు. అంటే ఏంటి, ఒక గాజు పాత్ర పెట్టుకోండి. అది ఎక్కడ, ఇంట్లో ఈశాన్య దిశలో గాజు పాత్రని పెట్టుకోండి. అయితే ఆ గాజు పాత్ర ఎరుపు రంగులో ఉండకుండా చూసుకోండి. ఇలా చేసుకోవడం ద్వారా మీకు వచ్చేటటువంటి రుణ బాధల నుంచి విముక్తులవుతారు. అసలు అప్పులు చేయాల్సిన పరిస్థితి రాదు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక వాస్తు ప్రకారం వీలైనంత త్వరగా అప్పు నుంచి రిలీఫ్ కోసం ఇల్లు లేదా దుకాణం ఉత్తర దిశలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల అప్పులు తీరిపోతాయి. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే ధనలాభం కూడా కలుగుతుందని చెప్పబడుతోంది. ఇంటికి ఒకవైపు 3 తలుపులు ఉండకూడదు. వాస్తు ప్రకారం ఒకవైపు 2 తలుపులు మాత్రమే సరైనవి అని చెప్పి చెప్పబడుతుంది. 3 తలుపులు ఉంటే అప్పులు పెరుగుతాయి. కాబట్టి కుంభరాశి వారు ఎవరైనా సరే కొత్త ఇంట్లో ప్రవేశిస్తున్నా, కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నా, అది అద్దెల్లైనా సరే, ఇప్పుడు అంతా ట్రిపుల్ బెడ్రూమ్స్ అలా వచ్చేసినాయి కాబట్టి తలుపులు ఎక్కువగానే ఉంటాయి. కానీ 3 తలుపులు లేకుండా చూసుకోండి. ఒకే వైపు 3 తలుపులు ఉండకూడదు. ఇప్పుడు ఉత్తర దిశ అనుకోండి, మీది ఓపెన్ డోర్, మెయిన్ డోర్, ఉత్తరం వైపున ఇంకొక 2 తలుపులు ఉండకూడదు. తూర్పు వైపున 2 ఉండొచ్చు, ఉత్తరం వైపు 1 ఉండొచ్చు, లేదా ఉత్తరం వైపు 2 ఉండొచ్చు, తూర్పు వైపు 1 ఉండొచ్చు. అంతే తప్పనిచ్చి ఒకే డైరెక్షన్లో అయితే తూర్పు లేదా ఉత్తరం వైపున 3 తలుపులు ఉండకూడదు అని చెప్పి చెప్పబడుతోంది. ఇక అదేవిధంగా ఇంట్లో ఏదైనా వస్తువు విరిగినా పగిలినా ఇంట్లో ఉంచకండి, బయట పడేయండి. ఇంట్లో చెత్తని ఉంచడం ప్రతికూలతను తీసుకొస్తుంది, అప్పుల్ని పెంచుతుంది. కాబట్టి కుంభరాశి వారు ఎవరైనా సరే ప్రతికూలతను తీసుకొచ్చేటటువంటి ఏ వస్తువుని కూడా ఇంట్లోకి ఆహ్వానించకండి. అలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే కుంభరాశి జాతకులకు నష్టాలనేవి పెరగడంతో పాటుగా, అప్పులు పెరగడంతో పాటుగా కుటుంబంలో సఖ్యత అనేది పోతుంది.
ఏదైతే వస్తువు విరిగిపోయిందో అలాగే బంధాలు బంధుత్వాలు కూడా విరిగిపోతాయి. ఇంట్లో ఉన్న వారి మధ్యన నెగిటివ్ ఎనర్జీ అనేది స్ప్రెడ్ అవుతుంది. వారి మధ్యన సఖ్యత అనేది తగ్గిపోతుంది. ఈ రకంగా వీరు అనేకమైనటువంటి విధాలుగా బాధపడాల్సిన పరిస్థితులు అనేవి వస్తాయని చెప్పుకోవచ్చు. మరి కుంభరాశి జాతకుల యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, వారి లైఫ్ అనేది ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది, అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఏ విధంగా అధిగమించాలి, అవి రాకుండా ఎలా చేసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.